నమస్తే అండి. మతం పేరుతో మారణకాండ సృష్టించాలి, దేశంలో విద్వేషాలు రగిలించాలి, హిందూ ముస్లిం గొడవలకు ఆజ్యం పోయాలి అనేటువంటిది మొన్న పహల్గామ్లో జరిగినటువంటి కుట్రకోణం. అక్కడ ఏంటంటే హిందువులని వాళ్ళు హిందువులా కాదా చూసి హిందువులను నిర్ధారించుకున్న తర్వాత, ప్రత్యేకించి ముస్లిమేతరులను నిర్ధారించుకున్న తర్వాత, ఎందుకంటే ఒక క్రైస్తవ సోదరుడు కూడా చనిపోయాడు దాంట్లో, నిర్ధారించుకున్న తర్వాత అప్పుడు వాళ్ళని కాల్చి చంపటం. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే, దాని యొక్క కుట్ర ఏంటంటే, దేశంలో మత ఘర్షణలు జరగాలి, గొడవలు జరగాలి, ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ రావాలి, భారతదేశం బలహీనపడాలి అనేటువంటి కుట్ర కోణం దాగుంది. దీనికి సహకరించింది ఎవరంటే స్థానికంగా ఉండేటువంటి కొంతమంది తీవ్రవాదులు కూడా. కాశ్మీర్లో ఈ కార్యక్రమంలో పహల్గాన్ ఆపరేషన్లో పాల్గొన్నటువంటి తీవ్రవాదుల్లో ఇద్దరు కాశ్మీర్కి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా, ఆదిల్ అండ్ ఆసిఫ్. కాశ్మీర్లో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక ఇద్దరు యొక్క సహకారం తీసుకునే పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి టెర్రరిస్టులు వీళ్ళ యొక్క సహకారంతో అక్కడ అంతమందిని చంపినటువంటిది. మన సైన్యం వినూత్నంగా ఆలోచన చేసింది ఏంటంటే, ముందు అసలు మన ఇంటిని మనం సరి చేసుకోవాలా. అంతరంగికంగా ఉండేటువంటి తీవ్రవాదులకు సహకారం అందిస్తున్నటువంటి వ్యక్తులను నియంత్రించకపోతే బయట వాళ్ళని నియంత్రించడం కష్టం అనేటువంటి దృక్పథంతో ముందు ఏం చేశారంటే, వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి ఇళ్ళని కూల్చేశారు. ఆదిల్, ఆసిఫ్ ఈరోజు ఉదయం ఇండియన్ ఆర్మీ ఆ ఇద్దరి ఇళ్ళని కూల్చేశారు. అంటే వాళ్ళకి ముందు అసలు ఇల్లు లేని నీడ లేకుండా చేసినటువంటి పరిస్థితి. కొంతమంది చెప్తూ ఉంటారు, ఇలాంటి కక్ష సాధ్యం కరెక్ట్ కాదు కదా, అది కదా ఇది కదా అని చెప్పి నిస్సూక్తులు చెప్పేవాళ్ళు ఉంటారు కదా. ఏదైనా ఇది జరిగింది అంటే ఈ బొజ్జగింపు అనేది ఆపాలి. ఇప్పటికైనా ఈ బొజ్జగింపు వ్యవహారాలు, బొజ్జగింపు రాజకీయాలు మానేసి ఎవరైతే మన దేశం వైపు చూస్తున్నారో, అది బయట వాళ్ళు కావచ్చు, లోపల వాళ్ళు కావచ్చు. నిన్న ఒక ఎమ్మెల్యేని కూడా అరెస్ట్ చేశారు. అంటే వీళ్ళకి దేశం పైన ఏమాత్రం మమకారం లేదు, దేశం పైన ప్రేమ లేదు, కానీ ఈ దేశంలో ఉంటారు. ముందు వీళ్ళని ఏరిపారేయాలి. ఈ దేశంలో ఉండేటువంటి అసాంఘిక శక్తులు, అరాచక శక్తులు, ఈ టెర్రరిస్టులకి వీళ్ళకి మద్దతు ఇచ్చేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, పాకిస్తాన్ గెలిస్తే ఇండియాలో సెలబ్రేషన్స్ చేసుకునేటువంటి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని లేపేయాలి. ఇది మతం పేరుతో చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు మతం పేరుతో హత్యాకాండ చేస్తుండొచ్చు, కానీ కాశ్మీరీ ముస్లిమ్స్ అంతా తీవ్రవాదులకు మద్దతు ఇచ్చేవాళ్ళు కాదు. దేశంలో ఉండేటువంటి ముస్లిమ్స్ అంతా అలాంటి వాళ్ళకి మద్దతు ఇచ్చేవాళ్ళు కాదు. ఇక్కడంతా అందరం కూడా కలిసి జీవిస్తున్నాం. కానీ కొన్ని అరాచక శక్తులు దేశంలో ఉన్నారు, బయట ఉన్నారు. ముందు దేశంలో ఉండేటువంటి తీవ్రవాదులకు మద్దతు ఇచ్చేవాళ్ళు, ఈ అరాచకపు ఆలోచనలు చేసేవాళ్ళు, ఈ మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో, మతంతో ముడిపడి ఉండి పాకిస్తాన్కి మద్దతు ఇచ్చేటువంటి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో, ముందు వాళ్ళని లేపేయాలి. వాళ్ళ ఆస్తులను కూడా కూలగొట్టాలి. ఎందుకంటే ఈ దేశంలో వాళ్ళకి హక్కు లేదు. ఈ దేశానికి వ్యతిరేకంగా వచ్చే శక్తులకి మద్దతు ఇచ్చుకుంటా వాళ్ళతో అంటగాగుతున్నటువంటి దుర్మార్గులని కనుక లేపేస్తే, వాళ్ళకి ఇక్కడ నిలవ నీడ లేకుండా చేస్తే, వాళ్ళకి ఆస్తులు లేకుండా చేస్తే, వాళ్ళు వాళ్ళు అభిమానించే దేశానికి పోతారో ఎక్కడికి పోతారో వాళ్ళు వస్తారు. వాళ్ళని అట్టు వదిలేస్తే కొంత దేశంలో ప్రశాంతత నెలకొల్పడానికి అవకాశం ఉంటుంది. బయటవాడు వస్తున్నాడు అంటే ఖచ్చితంగా మన వాళ్ళ ఎంతో కొంత సమాచారము, లేకపోతే ఎంతో కొంత సపోర్టు, ఎంతో కొంత సానుభూతి ఉంటేనే వాడు ఇక్కడ దాకా వచ్చి బరి తెగించింది చేయగలుగుతాడు. ముందు వీళ్ళని కంట్రోల్ చేస్తే బయటవాడు కూడా రావడానికి అవకాశాలు లేకుండా పోతాయి. చూద్దాం ఏం జరుగుతుంది.